హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్వతీ రాజు వ్లాగ్స్. ఈరోజు ఒక స్పెషల్ వంటకం ఎవరు చేస్తారో మీరే చూసేయండి. దీని పేరు పొటాటో ఫ్రై, ఆలూ ఫ్రై, ఆలుగడ్డ ఫ్రై, ఇంకా బంగాళదుంప అని కూడా అంటూ ఉంటారు. సో ప్రాసెస్ వచ్చి చాలా చాలా ఈజీగా ఉంది. నేనే ఫస్ట్ టైం చూసాను ఈ ప్రాసెస్. చూసేయండి ఎలా చేశారని చెప్పేసి. ఇది చేయడం చాలా చాలా సింపుల్ అని ఈరోజే నేర్చుకున్నాను నేను. పెరుగన్నంలోకి, లెమన్ రైస్లోకి అండ్ రసం అన్నంలోకి ఇంకా బాగుంటుంది. సాంబార్తో, పప్పుతో, జీరా రైస్ అండ్ నార్మల్ రైస్, సాదా రైస్తో కూడా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే. సో పిల్లలు కూడా బాగా ఇష్టపడతారనమాట. రొట్టెల్లో, వెజ్ సలాడ్లో కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ రొట్టెలు ఉంటాయి కదా, రొట్టెలు చేసుకొని ఇది అంటే రోల్ చేసుకొని అలా తినచ్చు. ఈ ఫ్రై శాండ్విచ్లో కూడా బాగుంటుంది. సో ఇది పిల్లలకి మంచి వంటకం అనమాట. చూడండి, నేనైతే ఇలా ఇలా చేయను, వేరేలాగా చేస్తాను. మా వారు చేశారు ఈరోజు ఉల్లగడ్డ తాలింపు. సూపర్గా చేశారు. అసలు ఉల్లగడ్డ బాగా నీట్గా క్లీన్ చేసుకొని దానికి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని, కావాలంటే మీరు చిన్న చిన్నవి కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఏమీ వేయలేదు. కొంచెం ఆయిలు, అంటే ముక్కలు, ఉల్లగడ్డ ముక్కలు తరిగి పెట్టుకున్నారు కదా, ఆ ఉల్లగడ్డ ముక్కలు, ఇప్పుడు సాల్టు, మిరప్పొడి, పసుపు పొడి, ఇవన్నీ ఒక బౌల్లో మిక్స్ చేసుకున్నారనమాట. అవన్నీ ఒకేసారి పైన అటటటట పరపరపరపర నట్టే చల్లేసినారు సూపర్గా. సో చూడండి ఎంత టేస్టీగా ఉన్నదో, చూసేదానికి అద్భుతంగా ఉన్నది కదా. నేనైతే కరివేపాకు వేస్తాను, ఆవాలు వేస్తాను, జీలకర్ర, ఉద్దిపప్పు అన్నీ వేస్తాను, కొత్తమల్లి డెకరేషన్కి వేస్తాను, అన్నీ వేస్తాను. అసలు ఇది ఈజీగా ఎంత బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.